దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్కి వందనాలు. కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం. గడిచిన వారమంతా కాపాడి దేవుడు ఈ క్షణాన్ని సన్నిధిలో ఉంచాడు. మన జీవితంలో ఏమైతే కలిగి ఉన్నామో అవన్నీ కొద్దిసేపు మర్చిపోయి ఆయన మన దేవుడిగా ఉన్నాం, ఆయనకు సమీపంగా ఆయనను వెతుకు వారికి సమీపంగా ఉన్నా అంటున్నాడు దేవుడు. కొద్దిసేపు ఆయనను ఆరాధించుకుందాం. కొద్దిసేపు అందరం తలలు వంచి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. లెట్ us all worship him. హలో యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా.
నోరు తెరిచి దేవుని స్తుతించుకుందాం. ఘనుడైన దేవుని కలిగి ఉన్నాం. ఘనుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆమె పాదపీఠము. ఆయన సంఘంలో మన మధ్యలో ఉన్నాడు. మన స్థుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంచుదాం. ఆయన గొప్ప దేవుడు. ఆయన మనతో ఉంటే మనకు కొరత లేదంట, మనకు క్షయత లేదంట, మనకి ఓటమి లేదంట. అటువంటి గొప్ప దేవుని, జీవం గల దేవుని మనం కలిగి ఉన్నాం. జీవం గల దేవుని కలిగి ఉన్నాం. ఏ నోరు ఊరికే ఉండొద్దు. అందరం నోరు తెరిచి, రోషము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. రోషము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకి ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా? సైన్యములకు అధిపతి అయిన దేవుడు నేను మీ మధ్యలో ఉన్నాను. సైన్యములకు అధిపతి అయిన దేవుడిని, యెహోవాను నేను. మీరు ఏదైతే మీ బలము వల్ల కావట్లేదో, మీ శక్తి వల్ల కావట్లేదో, నా ఆత్మ ద్వారా చేస్తా అంటున్నాడు దేవుడు. ఆత్మ అయి ఉన్న దేవుడు ఆయన. ఆత్మ అయి ఉన్న దేవుడు ఆయన. ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తాడు. మన శక్తి కాదు, మన బలము కాదు. ఇది ఆయన సంఘము. ఆయన నిలబెట్టుకుంటాడు. మన జీవితాల్లో మనం ప్రార్థిస్తున్నామా? మన కుటుంబాల్లో మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నామా? మన కుటుంబ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈరోజు మన ఆరాధన ఏ విధంగా ఉంది? మన జీవితం ఆయనకు సాక్ష్యంగా ఉందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం ఆ జీవం గల దేవుని నోరు తెచ్చి ప్రార్థించుకుందాం. ఒకవేళ మనం కనుక ఆయనని ఈ క్షణం మనం ఆరాధిస్తే ఎబినేజర్ అయి మన మధ్యలో ఉంటాడంట. ఎల్రోహి అని మనల్ని చూసే దేవుడు ఉన్నాడు. ఆ యెహోవా రాఫా అయి స్వస్థపరిచే దేవుడు ఈ క్షణం మన మధ్యలో ఉన్నాడు. ఏ నోరు ఊరికి ఉండద్దు. అందరం చేతులు ఎత్తి మనసుతో మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని పాట పాడుతూ దేవుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఆయన ఒక గొప్ప నామంని ఆరాధించుకుందాం.
స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే